ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇది కొద్దిగా కష్టమైన ప్రాబ్లము. ఈ ప్రాబ్లము ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. దీంట్లో రూట్ ఉంది, అదొకటి ప్రాబ్లము. రూట్ లేకపోతే సేమ్. సో రూట్ ఉన్నా కూడా మన ప్రొసీజర్ సేమ్. x² కోఎఫిషియంట్ ఏమో 3 అండ్ కాన్స్టెంట్ ఏమో 30. ఐఎమ్ రైటింగ్ 30. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ ఫ్యాక్టర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. నేను మైనస్ ఇక్కడ ఎక్కడ రాయట్లేదు. సో మైనస్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ రెండు ఫ్యాక్టర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇది రావాలి. కానీ ఇక్కడ మధ్యలో √5 ఉంది. ఇక్కడ √5 అనేదే లేదు కాబట్టి దీంట్లో మనం √5ని తీసుకురావాలి. ఎలాగంటే 3 × 6 × 5. ఈ 30ని 6 × 5 కింద రాసాం, ఎందుకంటే మనకి √5 కావాలి కదా. సో దీన్ని ఇంకా ఏం చేస్తాం, 3 × ఈ 5ని √5 × √5 చేద్దాం. సో √5 × √5 ఈజ్ 5. అంటే మనం ఒక నెంబర్లోంచి రూట్ నెంబర్ తీసేసుకురావచ్చు ఇలాగా. సో దీన్ని ఏం చేద్దామంటే 3√5 × 6√5 వేద్దాం. అంటే ఒక √5 3కి తగిలించాం, ఒక √5 ఏమో 6కి తగిలించేసాం. సో రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 90 వస్తుంది. ఓకే, కానీ 6√5 - 3√5 7√5. 7√5 కాదు కాబట్టి ఇది పట్టదు. 6 × 3 = 18 కదా. దీన్ని మనం ఏం చేస్తామంటే 9√5 × 2√5 చేద్దాం. ఓకే, 6 × 3 = 18. 18కి 9 2 = 18. సో 9√5 × 2√5. అప్పుడు ఎంత అవుతుంది, 9 - 2 7 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ మనం మైనస్ వేస్తూ రావాలి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 3x² పెద్ద నెంబరుకి ప్లస్ వేయాలి, 9√5x - 2√5x - 30. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3x కామన్ తీసేసేయాలి, x ప్లస్ 3√5. ఓకే, మళ్ళీ చేస్తాను. x ప్లస్ 3√5. ఇక్కడ దీంట్లో ఏది కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు. కానీ 2 కామన్ తీస్తే ఈ ఫ్యాక్టర్ రాదు కాబట్టి దీన్ని మళ్ళీ కొద్దిగా మోడిఫికేషన్ చేసుకోవాలి. √5x, దీన్ని 6 × 5 కదా, 6 × √5² చేసేసుకోవాలి. అప్పుడు ఈ రెండిట్లోనూ మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 3x × x + 3√5. దీంట్లోంచి మనం 2√5 కామన్ తీసుకుంటే ఇక్కడ x ప్లస్ 3√5. ఓకే, అగైన్ x ప్లస్ 3√5, x ప్లస్ 3√5 కామన్ తీసేసుకుంటే ఇంటూ 3x మైనస్ 2√5. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో కొద్దిగా మనం బుర్ర పెట్టి ఉపయోగించే ప్రాబ్లం కాబట్టి దీన్ని మనం HOT అంటాం, హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్. ఇది 10th క్లాస్ వాళ్ళకి ఉపయోగమే, 9th క్లాస్ వాళ్ళకి ఉపయోగమే. రైట్. సో లెట్ us go to one more root questions. Okay, so then x² plus 4√2x plus 6. రైట్, ఇది మీరు ప్రాక్టీస్ కింద చేసుకోవచ్చు. x² plus 4√2x plus 6. ఇది మీరు కాపీ చేసుకోండి. దీన్ని మీరు ఇందాక చెప్పిన ప్రాబ్లం లాగా మీరు తయారు చేసుకోండి. రైట్. నెక్స్ట్ 4√3x² plus 5x minus 2√3. ఇది నేను చేస్తాను కొద్దిగా, ఎందుకంటే మిడిల్ టర్మ్కి రూట్ లేదు కాబట్టి. ఇది x² కోఎఫిషియంట్ 4√3 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది, మైండ్లో పెట్టుకోండి, 2√3. సో ఇక్కడ 6 4 to the 8, 8 into 3 24. దీని ప్రోడక్ట్ 24. ఎందుకంటే ఇక్కడ రూట్ లేదు కాబట్టి ఇక్కడ రూట్ లేని నెంబర్ తీసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్ అంతా 4 to the 8, 8 3 is √3 into √3 3, 8 3 is 24. సో ఇప్పుడు మైనస్ వేయాలి. ఈ 24కి ఫ్యాక్టర్స్ 2 into 12, 12 minus 2 10. సో ఇది కుదరదు. 3 into 8,
8 మైనస్ 3 5 ఇది కుదురుతుంది. అందుకని దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలి? 4√3x² ప్లస్ 8x మైనస్ 3x మైనస్ 2√3. సో ఫస్ట్ 2 టర్మ్స్, లాస్ట్ 2 టర్మ్స్. సో 4x కామన్ తీసుకోవచ్చు, √3x ప్లస్ 2. ఇక్కడ ఏది కామన్ తీసుకోలేము. ఏది కామన్ తీసుకోవచ్చు? -1 కామన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మైనస్ తీసుకుంటే 3x 2√3 సెట్ అవ్వట్లేదు కాబట్టి మనం దీన్ని మోడిఫై చేసుకోవాలి. సో ఈ 3ని √3² x ప్లస్ 2√3 కింద మార్చుకోవాలి. సో 4x √3x ప్లస్ 2. సో దీంట్లోంచి ఈ 2 టర్మ్స్లోంచి √3 కామన్ తీసుకుంటే √3x మైనస్ ఇది మైనస్, ఇప్పుడు ప్లస్ అవుతుంది 2. ఇప్పుడు ఇదిను ఈ ఫ్యాక్టర్ సేమ్ ఉన్నాయి కాబట్టి √3x ప్లస్ 2 ఇంటూ 4x మైనస్ √3. ఓకే. సో దీన్ని ఇదే టైప్లో నేను మీకు ఒక ఎక్స్ట్రా ప్రాబ్లం ఇస్తాను, కాపీ చేసుకోండి. 3√5x² ప్లస్ 2x మైనస్ √5. ఈ ప్రాబ్లం కాపీ చేసుకోండి. దీనికి ముందర ప్రాబ్లం ఎలా చేస్తానో అలాగే ఇది చేయాలి. సో నేను దీంతోపాటు రూట్ కోఎఫిషియెంట్స్ ఉన్న ఫ్యాక్టరైజేషన్ ప్రాబ్లమ్స్ చెప్పాను, మీకు ప్రాక్టీస్ కూడా ఇచ్చాను. సీ యూ, బై బాయ్.